వరద పోయింది, వేదనే మిగిలింది. మోంతా తుఫాన్తో వరంగల్ హన్మకొండలో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలతో వందల సంఖ్యలో కార్లు, బైక్లు డ్యామేజ్ అయిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇళ్లలోని వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. వరద తగ్గిన తర్వాత తిరిగి వచ్చిన బాధితులు అక్కడ పరిస్థితి చూసి బోరుమంటున్నారు. వరంగల్ వరద విపత్తుకి కారణాలేంటి? ఇది ప్రకృతి వైపరీత్యం అంటున్నారు. సరే, మరి మానవ తప్పిదం లేదా? అదే ఈ రకంగా దెబ్బతీసిందా? ప్రస్తుతం భద్రకాళి బండ్ పక్కనే ఉన్నటువంటి ఆనుకునే ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీలో ఉన్నాం. ప్రియదర్శిని కాలనీలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే అగమ్య గోచరంగా ఉంది కాలనీ వాసుల పరిస్థితి. నేనున్న ఇంటికి ఇక్కడి వరకు అంటే నా తల వరకు కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళు ఏం చేసేదేం లేక కొంతమంది పైకి షిఫ్ట్ అయ్యారు. మరికొంతమంది ఇక్కడ నుంచి కాల్ చేసి నీళ్ళలోనే ఉంటూ బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇంటి పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. ఏంటిది, మేము ఉన్నా సావన సచ్చటాలు ఉన్నాం. మరి ఏం సంగతో, మరి 70 ఏళ్ళు ఉన్నాయి, ఎప్పుడు రాలే. తాగి బండి కట్టేస్తుంది తెలి వరదలు మేము మునిగిపోతాను. బొంది వాగు నీళ్లు మాకు ఇటు మలిపోద్దు. మీకు అందరికి దండం నాయన, మా పిల్లలు చెల్లెలు మేము చచ్చిపోతాను. ఒక్క సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు ఆ ట్యాంక్ బండి కట్టిన కాంచి మాకు నీళ్ళు. ఇట్లా ఎన్ని రోజులు భయపడకుండా బతకాలి. వర్షం వస్తే మాకు కంటి మీద నిద్ర ఉంటలేదు. బండ్లు ఖరాబ్ అవుతాయి, ఇంట్లో సామాన్లు ఖరాబ్ అవుతున్నాయి. టీవీ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బీరువా ఖరాబ్ అయింది, సోఫా సెట్లు ఖరాబ్ అయినాయి, మంచం ఖరాబ్ అయినాయి, బియ్యం కూడా మొత్తం అయినాయి. ఏం ఐటమ్స్ ఇంట్లో ఏం లేదు తినేదానికి కూడా. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువుల సంరక్షణ మర్చిపోయి కబ్జాగాళ్లకు అప్పగించడం వల్లే సగం ఓరుగల్లు మునిగిందన్నది ఫ్లడ్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దీంతో పాటు అధికారుల నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీ 100 ఫీట్ రోడ్ దగ్గర 100 కోట్లతో నిర్మించిన డక్ట్ గేట్లు ఎత్తేయడంతో అలసత్వమే తమను నిలువున ముంచేస్తుందని ముంపు బాధితులు గొల్లుమంటున్నారు. డక్ట్ గేట్లు సకాలంలో తెరిచుంటే తమ కాలనీలోకి ఇంత వరద వచ్చుండేది కాదని వాపోతున్నారు. భద్రకాళి బండ్ నిర్మాణం వల్లే మునిగిపోయామంటూ రామన్నపేట ప్రియదర్శిని కాలనీ వాసులు ఆక్రోశిస్తున్నారు. 80 ఏళ్లలో ఎప్పుడూ లేని వరద ఈ బండ్ నిర్మాణంతోనే వచ్చిందంటున్నారు. ఇరిగేషన్, డ్రైనేజ్ వ్యవస్థల మధ్య సమన్వయ లోపం కూడా వరంగల్లో వరద తీవ్రతని పెంచేస్తుందని చెబుతున్నారు. వరద ముంపు ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా సమ్మయ్యనగర్, కాపువాడ ముంపు ప్రాంతాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. హన్మకొండ కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి వర్షాకాలం వరంగల్ ఎందుకు మునిగిపోతోందని ఆరా తీశారు. వరద నష్టంపై నివేదిక రూపొందించాలని ఇన్ఛార్జ్ మంత్రుల్ని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం కొరవట్టం వల్లే నష్ట తీవ్రత పెరిగిందన్నారు. చెరువుల కబ్జాలపై ఇక ఉక్కుపాదం తప్పదని హింట్ ఇచ్చారు కూడా. ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు, అవుట్ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతుంది. వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. అటు పొరుగునే ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను కూడా కకావికలం చేసింది మోంతా తుఫాన్. చేతికొచ్చిన పంట నేలుపాలు కావడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. దాదాపు 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, మిర్చి రైతుల వ్యథ వర్ణనాతీతం. ఈ కాయలు మొత్తం కూడా నల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీసీఐ నిబంధనలు ఉన్నాయి. 12% తేమ శాతం, 12% లోబు ఉంటేనే సీసీఐ ఉంటుంది. ఆ విధమైనటువంటి నిబంధనలు ఉండడంతో పత్తి రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది రైతులు ఉన్నారు. ఏందండి ఇక్కడ అసలు పత్తి ఏంటి, అసలు ఇది అమ్ముకునే పరిస్థితి ఉందా? లేదండి, ఇది పోయేదండి, తీసేపోయినా కొనరు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ విస్తీర్ణం చేసేది కమర్షియల్ క్రాప్స్, పత్తి, మిర్చి ఎక్కువ శాతంగా పండిస్తారు. ఈ పత్తి చేను ఇంతవరకు ఒక్కసారి కూడా తీయలేదు, తీసే పరిస్థితి లేదు. దీనికి ఆకులు లేవు, మొత్తం ఊడిపోయి విపరీతమైన నష్టం వాటిల్లి. ఖమ్మంలో మున్నేరు వాగు శాంతిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ఉగ్ర రూపం దాల్చిన మున్నేరు గురువారం రాత్రి 26 అడుగుల దాటి ప్రవహించింది. ఇప్పుడు క్రమంగా వరద తగ్గుతోంది. ముంపు నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు కాలనీవాసులు.